అందరికీ జై హింద్. ఇదిగోండి ఈ వీడియో చూసిన తర్వాత ఆనందం తట్టుకోలేక మీతో షేర్ చేసుకోవాలని ముందుకు వచ్చేసాను. నిజానికి ఆనందం కాదది, ఆగ్రహం. ఎన్నెన్ని సందర్భాల్లో ఎంత చెబుతున్నా కూడా హిందువుల్లో ఒక వర్గం ఉంటుందన్నమాట. ఆ వర్గానికి ఇలాంటివంటేనే ఇంట్రెస్ట్. ఏమిటవి అంటే మూఢనమ్మకాలు. జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెడుతున్నారు అంటే మన భారతదేశంలో ఉన్న హిందువులు, ఆ హిందువుల్లో ఉన్న మూఢనమ్మకాల వ్యాధిగ్రస్తులు ఇదిగో ఇలాంటివి కనిపెడతా ఉంటారు. ఫ్రిడ్జ్లో వచ్చేటటువంటి మంచు దెబ్బలకి, మంచు గడ్డలకి వీళ్ళు ఏం చేశారు, శివుడు అని చెప్పేసి ఇక పసుపు కుంకుమ తగిలించేసి వరుసపెట్టి క్యూ లైన్లు అంట కొన్ని ఇళ్ళకి. ఎక్కడో నార్త్లో ఒక వీడియో వైరల్ అయింది, ఇక్కడ సౌత్లో కూడా మేమన్నా తక్కువ, మా ఫ్రిడ్జ్లో కూడా వస్తున్నాయి అని చెప్పేసి చూపించి దీన్ని ఏమంటారు చెప్పండి. ఇప్పటికే వారాహిమాతను అడ్డు పెట్టుకుని విపరీతమైన వ్యాపారాలు. వీధికి ఒకటి తయారైపోయాడు ఆ వేణుస్వామి లాంటి వాడు. వాళ్ళు ఏం చేస్తారు అంటే చేతబళ్ళు తీస్తాము లేదా పెడతాము అంటారు. నిజంగా వాళ్ళకి ఆ విద్యలు అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళే చేసేసుకుంటారు కదా. ఇప్పుడు మీకు ధనమో ఇంకేదో కావాలి, మీ కోరికలు నెరవేరడానికి వాళ్ళు ఏదో పూజలు చేస్తారని చెప్పేసి మీరు నమ్ముతారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. నిజంగా వాళ్ళు అంత గొప్పవాళ్ళే అయితే ఆ పూజలేవో వాళ్ళే చేసుకుని డెవలప్ అవ్వచ్చు కదా. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? వాళ్ళు ఎందుకు మీ దగ్గర నుంచి ధనాన్ని ఆ విధంగా దోచుకుంటారు? బేసిక్ కామన్ సెన్స్ ఉండదు. మన పని అయిపోవాలా, మన కోరిక తీరిపోవాలా, ఎట్లా అట్లా. అంటే మానసిక దౌర్బల్యం అంటారు దీన్ని. ఇప్పుడు ఈ వీడియో చూడండి చిన్నది. అసలు ఎంత విచిత్రంగా వచ్చింది చూడండి. ఒకటి వస్తే ఎక్కడో వచ్చింది అనుకోవచ్చు, కానీ మూడు అలా అక్కడ కూడా చూడండి డ్రాప్స్ అలా పడుతున్నాయి. ఆ మూడింటి మీదే డ్రాప్స్ పడుతున్నాయి. ఇంకెక్కడ ఐస్ ఎక్కడా లీక్ అవ్వట్లేదు. చూడండి అసలు ఎక్కడ ఎక్కడ అవ్వట్లేదు. చూసారా, చుక్క కూడా లేదు ఎక్కడ. అంటే ఇప్పుడు ఏంటి, ఆ శివుడు, అది ఈశ్వరుడు లింగ రూపంలో మీ ఇంట్లో, అది కూడా మీ ఫ్రిడ్జ్లో జొరబడిపోయాడు అంటారు, అంతేనా? ఇప్పుడు మీ ఫ్రిడ్జ్లో దరిద్రమంతా ఉంటుంది. మీ ఫ్రిడ్జ్ అనే కాదు, ఏ ఫ్రిడ్జ్లోనైనా సకల దరిద్రాలన్నీ ఉంటాయి. స్టోర్డ్ ఐటమ్స్ అంటారు దాన్ని. 2 రోజుల్లో సహజంగా పాడవలసినవి వారం రోజులు మగ్గి ఉంచేటటువంటి ఆ ఫ్రిడ్జ్లోకి శివుడు వచ్చేసి ఆ విధంగా ఐస్ గడ్డ రూపంలో మీకు కనిపించిపోయాడు. అండ్ ఇప్పుడు మీకు మీ ఇంటికి అందరూ క్యూ లైన్లు కట్టేయాలా, లేకపోతే ఏమైనా హుండీ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లే. అది సిగ్గు లేకుండా వీడియోలు తీసేసి ఎక్సైట్మెంటా, ఎర్రితనమా అర్థం కాదు. అవి వైరల్ చేసేసుకోవటం, మళ్ళీ వాటి కింద హరహర మహాదేవ్ అని కొంతమంది కామెంట్లు, కొంతమంది బాగానే గడ్డి పెడతా ఉంటారు. ఇలాంటి ధోరణిలో ఉంటే హిందువుల్ని ఈజీగా బురిడి కొట్టించే బాబాలు తయారవరా? ఇట్లా స్కూటీల మీద వస్తారు కొంతమంది దొంగ బాబాలు, కేవలం పాస్టర్లే కాదు. అట్లా వచ్చి జస్ట్ వితిన్ 10 years వాడి దగ్గరికి వెళ్ళాలంటే, అంటే కనీసం వాడిని కిలోమీటర్ దూరం నుంచి చూడాలంటే అపాయింట్మెంట్స్ ఉండాలంటారు. అసలు ₹1 లేనోడు కూడా ఇలాంటి దొంగ బాబాలు, ఇలాంటి మనుషుల వల్ల ఏం చేస్తున్నారు అంటే వేలాది ఎకరాలని కూడా గడిస్తూ ఉన్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ పీఠాలు, కృత్రిమమైనటువంటి ఏవేవో పేర్లతో. ఇంతమంది దొంగలు ఉన్నటువంటి ఈ హిందూ ధర్మం ఎంత గొప్పదో, ఈ దొంగలతో ప్రమాదం కూడా అంతే భయంకరమైనది. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి పిచ్చి నమ్మకాల్ని వదలండి. సనాతన ధర్మం వైశిష్ట్యం తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఈసారి ఇలా మర్యాదగా చెప్పాను, నెక్స్ట్ టైం ఇలాంటివి ఎవరన్నా కనుక వైరల్ చేయడానికి ట్రై చేస్తే నాదైన శైలిలో స్పందిస్తాను. జై భారత్.